నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీ20 వరల్డ్ కప్ 2026 లో భారత్ సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే. సూపర్ 8 లో ఆదివారం వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందుకొని గ్రూప్ 1 నుంచి 2వ స్థానంలో నిలిచి సెమీస్ కు అర్హత సాధించింది. కీలక సమయంలో ఒత్తిడిని జయిస్తూ టీమిండియా చూపిన పోరాటం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపగా, మరోవైపు జట్టు ప్రదర్శనపై చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారాయి. టోర్నీలో భారత్ అదృష్టం వల్లే విజయాలు సాధిస్తోందని, నిజమైన ఛాంపియన్ జట్టుల ఆధిపత్యం ప్రదర్శించలేదని అఖ్తర్ అభిప్రాయపడ్డారు. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ఆటగాడు మెరిపించడం వల్లే గెలుపులు వస్తున్నాయని, జట్టుగా సంపూర్ణ ప్రదర్శన కనిపించడం లేదని ఆయన విశ్లేషించాడు. గ్రూప్ దశను పరిశీలిస్తే భారత్ పూర్తి స్థాయిలో ఏ మ్యాచ్ ను పూర్తిగా కంట్రోల్ చేయలేదని పేర్కొన్నాడు. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ తో పాటు ప్రత్యర్థి జట్టు డ్రాప్ క్యాచ్లు మ్యాచ్ దిశను మార్చాయని, పాకిస్తాన్ పై మ్యాచ్ లో ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని భారత్ వైపు తిప్పిందని చెప్పాడు. ఇలాగే వెస్టిండీస్ పై సంజు శాంసన్ వ్యక్తిగత ప్రతిభే విజయానికి కారణమైందని, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రం భారత్ పూర్తిగా వెనుకబడిపోయిందని, ఆ మ్యాచ్ ఏకపక్షంగా సాగిందని వ్యాఖ్యానించాడు. తన అభిప్రాయం ప్రకారం ఈ వరల్డ్ కప్ గెలిచే అర్హత ప్రస్తుతం దక్షిణాఫ్రికాకే ఎక్కువగా ఉందని, వారు నిజమైన ఛాంపియన్ జట్టులా స్థిరమైన క్రికెట్ ఆడుతున్నారని అఖ్తర్ పేర్కొన్నాడు. టోర్నీ మొత్తం చూస్తే సఫారీ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమతుల్యతతో కనిపిస్తోందని, అదే విజేత లక్షణమని తెలిపాడు. టీమిండియా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని కూడా సూచించాడు. మరోవైపు గణాంకాలను పరిశీలిస్తే దక్షిణాఫ్రికా లీగ్ దశలో గ్రూప్ డిలో అన్ని మ్యాచ్లు గెలిచి ఆధిపత్యాన్ని చాటుకుంది. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, యుఏఈ, కెనడాపై వరుస విజయాలు సాధించి ఆత్మవిశ్వాసంతో సూపర్ 8 కు చేరింది. అక్కడ కూడా భారత్, వెస్టిండీస్, జింబాబ్వేపై విజయాలు అందుకొని ఓటమి లేకుండానే సెమీస్ లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం వారి బలాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇక భారత్ ప్రయాణాన్ని పరిశీలిస్తే లీగ్ దశలో గ్రూప్ ఏలో ఉన్న టీమిండియా పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాపై విజయాలు సాధించి బలమైన ఆరంభం చేసింది. అయితే కొన్ని మ్యాచ్ల్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొనడం జట్టు స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. సూపర్ 8 లో దక్షిణాఫ్రికాపై ఓటమి ఎదురైనా వెస్టిండీస్, జింబాబ్వేపై గెలిచి సెమీస్ టికెట్ దక్కించుకుంది. ముఖ్యంగా వెస్టిండీస్ మ్యాచ్ లో ఒత్తిడి పరిస్థితుల్లో బ్యాటర్లు బాధ్యత తీసుకోవడం జట్టు పోరాట స్ఫూర్తిని చూపించింది. అయితే అఖ్తర్ వ్యాఖ్యలతో భారత్ నిజంగా ఛాంపియన్ జట్టులా ఆడుతోందా, లేక వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడుతోందా అన్నది ప్రధాన చర్చగా మారింది. క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం పెద్ద టోర్నీల్లో కొన్నిసార్లు వ్యక్తిగత ఇన్నింగ్స్లు మ్యాచ్లను గెలిపించడం సహజమే అయినప్పటికీ ట్రోఫీ గెలవాలంటే సమిష్టి ప్రదర్శన కీలకం. బ్యాటింగ్ ఆర్డర్లో స్థిరత్వం, మధ్య ఓవర్లలో రన్ రేట్ నియంత్రణ, డెత్ ఓవర్ల బౌలింగ్, క్యాచ్లు వదలకుండా ఫీల్డింగ్ ఇవన్నీ కలిసి పనిచేసినప్పుడే ఛాంపియన్ జట్టు రూపుదిద్దుకుంటుంది. ఇప్పటి వరకు టీమిండియా కీలక సందర్భాల్లో స్పందించినా పూర్తి ఆధిపత్యం మాత్రం కనిపించలేదనే అభిప్రాయం కొంతమందిలో ఉంది. మరోవైపు భారత అభిమానులు మాత్రం సెమీస్ చేరడం చిన్న విషయం కాదని, నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా అసలు ఆట బయటపడుతుందని నమ్ముతున్నారు. గత టోర్నీల్లో కూడా భారత్ ప్రారంభంలో సాధారణంగా కనిపించి కీలక దశల్లో అద్భుతంగా ఆడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. సెమీస్ మ్యాచ్ల్లో టాప్ ఆర్డర్ బలంగా ప్రారంభిస్తే, మిడిల్ ఆర్డర్ నిలకడగా ఆడితే, బౌలర్లు పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లలో వికెట్లు తీస్తే భారత్ కు టైటిల్ అవకాశాలు బలపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు పెద్ద మ్యాచ్లలో ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేస్తారన్నదే అసలు పరీక్షగా మారనుంది. అఖ్తర్ వ్యాఖ్యలు టీమిండియాపై ఒత్తిడిని పెంచినా అదే విమర్శలు జట్టుకు అదనపు ప్రేరణగా మారే అవకాశమూ ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.